గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు. టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. సింహవాహన సేవలో శ్రీ పరాశరేశ్వర స్వామి వారి అనుగ్రహం. నారాయణవనంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. జూన్ 19 నుండి హైదరాబాద్ తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష క్రతువులు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో బాలాలయ సంప్రోక్షణ. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసి మాలలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములు తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నారాయణవనంలోని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం సింహవాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకార శోభితులను గావించి తిరుచిపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ నారాయణవనంలోని ఆలయ వీధులలో స్వామివారి సింహవాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. భక్తికి శివుడే, ముక్తికి శివుడే, భక్తికి శివుడే, ముక్తికి శివుడే, అన్నిటికీ మూలము ఆదిశంకరుడే. శివ 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 శివ.
హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. అలాగే ఆలయ పరిసరాలను, పూజా సామగ్రిని నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే బాలాలయ కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆగమ సలహాదారు పి.కె. వర్ధన్ భట్టాచార్య, తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు పి. కృష్ణసాయి పర్యవేక్షణలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, గోపూజోత్సవం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, హోమాది క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ యు. రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నిత్యం లక్షలాదిగా తిరుమల క్షేత్రానికి భక్తులు తరలి వస్తున్నారు. శ్రీవారి క్షణకాల దర్శనం కోసం ఎంతో వివ్విళ్ళూరుతూ వచ్చే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన సౌకర్యాలను కల్పిస్తూ ప్రశంసలను పొందుతోంది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకొని వేగవంతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవ సమయంలో వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగానమ్మ తల్లి మల్లెల అర్చనలో మనోహరంగా దర్శనమిచ్చారు. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చెల్లని తల్లి గంగమ్మకు ప్రాతకాలమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మల్లెల అర్చన జరిపి మల్లెపూల హారాలు, మల్లెపూల వాలుజడ, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సర్వసుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం భక్తులు అఖండ ఇత్తడి దీపస్తంభాలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు కర్ణాటకకు చెందిన ములికి శాంభవి నరసింహ కొడవ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపంలో అఖండ ఇత్తడి దీపస్తంభాలను శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ గంగమ్మ తల్లి తెల్లని ముత్యాల దివ్యాలంకారంలో శోభాయమానంగా అనుగ్రహించారు. తిరుపతి గ్రామదేవతగా కటాక్షిస్తున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం మంగళవారం సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన 5వ మంగళవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఉపచారాధనను పూర్తి చేశారు. ఆపై గంగమ్మ తల్లికి అలాగే గర్భాలయానికి విశేషంగా తోరణాలు, పుష్పహారాలతో అత్యంత సుందరమైన అలంకరణలు చేశారు. ఆపై అమ్మవారిని ప్రత్యేక పూజలతో సేవించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి చల్లని తల్లికి చల్లను పొంగళ్లను నివేదించి ఆలయ ప్రదక్షిణలు శ్రద్ధా భక్తులతో పూర్తి చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఈడేపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామభక్త హనుమాన్కు ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై మూలమూర్తికి సింధూరార్చన జరిపారు. ఉత్సవమూర్తికి పలు రకాల పుష్పాలతో అర్చనలు జరిపి నివేదన హారతులు అందజేశారు. భక్తులు ఆంజనేయసుతుడి దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అంబికేశ్వరునికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అలాగే లోక కళ్యాణార్థం స్వామివారికి అన్నాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయభరితంగా జరిపారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం ఇత్యాది క్రతువులతో స్వామివారికి సకల ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు స్వామివారి అన్నాభిషేకోత్సవంలో పాలు పంచుకొని భక్తి ప్రపత్తులతో ప్రసాదాన్ని స్వీకరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం చిత్తూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ గుండాలమ్మ తల్లి ఆలయంలో గుండాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికారులను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో శనీశ్వరుడికి మంగళార్చనలను మహత్తరంగా నిర్వహించారు. జ్యేష్ఠ మాసం సందర్భంగా సకల జనులకు గ్రహదోష నివారణ లభించాలనే సత్సంకల్పంతో ఆలయంలో శనీశ్వరునికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి నల్లని నువ్వుల నూనెతో తైలాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి శని అష్టకాలతో ఆరాధించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శని భగవానుడి తైలాభిషేకాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా పెన్నా నది తీరంలోని ముదివర్తి శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో అధిక జ్యేష్ఠమాసం అమావాస్య పూజలను విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా రాహుస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నాగవల్లి నాగకన్య సమేతంగా శ్రీ రాహు స్వామివార్లను ఆభరణాలు పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాగకన్య నాగదేవత సమేత రాహుస్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. పుష్పార్చన జరిపి మహామంగళ హారతలు అందించారు. అనంతపురంలోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేకంగా పూజలను జరిపి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. ఆపై భక్తుల సమక్షంలో ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ముందుగా రామభక్త హనుమాన్ బృహత్మూర్తికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై మూలమూర్తికి సింధూరార్చన జరిపారు. ఉత్సవమూర్తికి పలు రకాల పుష్పాలతో అర్చనలు జరిపి నివేదన హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మం నగరంలోని రామగిరి రామాలయం హనుమాన్ చాలీసా పారాయణంతో మార్మోగింది. ఆలయంలో 14 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన హనుమాన్ చాలీసా పారాయణంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం బాణాపురం గ్రామవాసి రాయల సాగసాయి ఆధ్వర్యంలో భక్తుల సభరితంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. నిజ జ్యేష్ఠ మాస పూజలను పురస్కరించుకొని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకీ ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. రంపచోడవరంలో ఎంతో ఆహ్లాదకర ప్రకృతి వాతావరణం నడుమ గోవిందగిరిపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తృతీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమాలు, పూర్ణాహుతి తదితర క్రతువులను మంగళప్రదాయకంగా నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు వార్షికోత్సవాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోని పానగలలోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. విశిష్టమైన ఈ ఆలయంలో సోమావతి అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కమనీయంగా జరిపారు. అనంతరం పుష్పమాలలతో సుందరంగా అలంకరించి బిల్వార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చిత. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. చిన్న అహోబిలంలోని అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో అధిక జ్యేష్ఠమాసం అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సుమూర్తులను కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో ముందుగా సంకల్పం, ఉపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.